అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి జూన్ 12వ తేదీ ఉదయాన్నే AI-171 బయలుదేరినటువంటి కొద్ది క్షణాలకే ఒక వైద్య కళాశాల హాస్టల్ ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. దీనిలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానంలో ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో అందరూ కూడా మంటలకు ఆహుతైపోయారు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి విమాన ప్రమాదాలన్నింటిలో కూడా ఇదే అత్యంత పెద్దగా. ఒక కాలేజీ హాస్టల్ ఢీకొనడంతో అక్కడ విద్యార్థులు కూడా చాలా మంది అజీసీఎం రూపాని కూడా ఇందులో ప్రయాణం చేసి చనిపోయారు. అంతేకాకుండా ఎక్స్ఎమ్మెల్యే కుటుంబంలో ఉన్నటువంటి వారిని కూడా కోల్పోయారు. ఇందులో సాధారణమైన పౌరులు అనేక మంది చనిపోయారు. వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు అన్ని కూడా అగ్నికి ఆహుతైపోయాయి. చనిపోయిన వారి కుటుంబాలను చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కూతుర్ను ఫ్లైట్ ఎక్కించినటువంటి తండ్రి ఇచ్చేస్తున్నాను నాన్న అంటూ ఫోన్ చేసిన కొడుకు, ఇలా ఎన్నో కన్నీటి ఘటనలు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అత్యంత భారీ ఎయిర్ క్రాస్. ఇందులో భారతీయ పౌరులు, విదేశీయులు చనిపోవడం బాధాకరం.